సార్ గారు మార్నింగ్ చాలా డౌట్స్ అడిగారు. సక్సెస్ఫుల్గా సార్ మన ప్యాచ్ పెట్టుకొని మన ముందర ఉన్నారు. సార్ని ఎలా ఫీల్ అవుతున్నారో మనం తెలుసుకుందాం. మార్నింగ్ నాకున్న దానికిను ఇప్పుడు పెట్టుకున్న ప్యాచ్కు నేనే 35 ఏళ్ళ వయసులో ఉన్నానా అనేటట్టు ఫీలింగ్లో ఉండాలి. ఇప్పుడు నేనైతే షూటింగ్లకు ఎక్కడైనా వెళ్ళగలను, ఏ ఇంటర్వ్యూకైనా రెడీ కాగలను. ఇప్పుడు ఎక్కడ ఆడిషన్కి వెళ్ళినా కూడా నేను ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాననే నమ్మకం నాకు బాగుంది. ఇప్పుడు హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న దానివల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది వరకు నేను ఎందుకు చేయలేదా అనిపిస్తుంది నాకు. సార్ మీకు ప్రాసెస్ ఎంతసేపు అయింది? మీరు ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయిపోయారా సార్? వాళ్ళు నాకు చేసింది అయితే నాకు సర్వీస్ చేయడం అయితే 1 అవర్ పట్టింది. కాకపోతే ఈ 1 అవర్లో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. చేయడం కానీ చెప్పడం కానీ అది ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా ఉంచుకోవాలి అని చెప్పినట్టు మాత్రం చాలా ఎక్సలెంట్గా చెప్పారు. చాలా బాగా నచ్చింది. నాకైతే ఎలాంటి ఫీలింగ్ లేదు, నాకు ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదండి, ఇదివరకు ఉన్న దానికి ఇప్పుడున్న దానికి ఎంతో తేడా ఉంది. నేను పెట్టుకున్న ప్యాచ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. మీలో ఎవరైనా క్యాప్ పెట్టుకోవాలనిపిస్తే వచ్చి అనర్గళంగా పెట్టుకోవచ్చు. దీనివల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదో, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదో, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఏ షూటింగ్కైనా వెళ్ళగలను, ఎక్కడైనా వెళ్ళగలను, ఏ క్యారెక్టర్కైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కూడా వస్తాననే నమ్మకం నాకు కూడా ఉంది. మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే వచ్చి ఇలాంటి పెట్టుకోవచ్చు. ఎయిర్ ప్యాచ్ అనేది మామూలుగా ఏం కాదు. జస్ట్ మనం క్యాప్ అయితే ఎలా పెట్టుకుంటామో ఎండకు జస్ట్ అంతే. అది పెద్ద సమస్య కాదు, మనకి ఏ ప్రాబ్లము ఉండదు. చాలా హ్యాపీగా ఉంటుంది, కూల్గానే ఉంటుంది. తప్పకుండా ఎవరైనా పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా సార్ గారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.